వృశ్చిక రాశి యొక్క ఆగస్టు నెల ఫలితాన్ని కనుక మనం చూసినట్లయితే క్రమేపీ స్వయం సమృద్ధి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే తాము చేసేటువంటి వృత్తిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే అందరూ ఆనందపడతారు, ఆదాయం పెరుగుతుంది, కంగ్రొత్త విషయాలు ఏమేం చేయాలి, నా యొక్క శక్తి, నా కెపాసిటీని చూపించాలి కదా అని చెప్పేసి అనుకొని వాటిని ఆచరణలో పెట్టడానికి ఉపక్రమించేటువంటి సమయం ఆసన్నమైంది వృశ్చిక రాశి వారికి. కళారంగాలు కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఏవైనా సరే వాళ్ళు క్రమేపీ ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆలోచన చేసి ఆ ఆలోచనలో అందివేసిన చెయ్యితో సఫలీకృత లక్షణాన్ని సాధించడానికి ఆస్కారం ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెల బాగా కనిపిస్తోంది. అంతేకాకుండా సంతోషం, ఆర్థిక స్వావలంబన, కుటుంబ సభ్యుల యొక్క సహకారం, బంధుమిత్రులతో సంఘీభావం, వినోద వివాహ కార్యక్రమాలు ఇవన్నీ కూడా పాల్గొంటారు. భూగృహ సాఫల్యత అనేటువంటిది కూడా వృశ్చిక రాశి వారికి కలగడానికి ఆస్కారం ఉంది. ధనాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చెందించాలి అని ఆలోచన చేసేటువంటి వృశ్చిక రాశి వారి ఆలోచనలు ఈ నెల సఫలీకృతం కావడానికి ఆస్కారం ఉంది. వీళ్ళు ప్రయత్నం చేసి విజయాన్ని సాధించుకోవచ్చు. వీరు కొలవవలసినటువంటి భగవంతుడు శివపరమాత్మ. వీళ్ళు గనక పాదరసలింగానికి నిత్యం గనక అభిషేకం చేసినట్లయితే అమోఘమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది. తెలుపు, గులాబీ వన్నీ కలిగినటువంటి దుస్తులు ధరించడం, బుధ, గురు, శుక్రవారాల్లో ముఖ్యమైన పనులు చేపట్టడం, వీరు మంత్రం శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది.